నా కాళ్ళ దగ్గర నేను చెప్పినట్టు వినాలి. అది మర్చిపోయి అమ్మా బామ్మ అని వరుసలు కలపాలని చూస్తే ఇదిగో ఇలాగే తిట్లు తింటావు. జాగ్రత్త. రాజేశ్వరి, ఏంటిది? అది పాపం చిన్నపిల్ల ఏదో అమ్మా అనిందనుకో, ఆ మాత్రం దానికే అది బాధపడేలా అంతగా తిట్టాలా? చిచ్చి, బాలేదు. నా బిడ్డ పిలవాల్సిన పిలుపుని ఇలా అడ్డమైన వాళ్ళు పిలిస్తే నాకు చిరాకేస్తుంది. దాన్ని ఇంకెప్పుడు నన్ను అలా పిలవద్దని చెప్పు. తల్లి, నువ్వేం బాధపడకమ్మా, నేను చూసుకుంటానులే. ప్లీజ్ మనసులో ఏం పెట్టుకోకు, నువ్వు బాగా పర్ఫామ్ చెయ్యి, సరేనా? అట్టగే అమ్మమ్మా. మంగ, నీ మీద నాకు పూర్తిగా నమ్మకం ఉంది. నా నమ్మకాన్ని నిలబెట్టాలి. నువ్వు బాగా పర్ఫామ్ చేయాలి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మమ్మీ. అవునమ్మా, ఎన్ని బహుమతులుంటే అన్ని బహుమతులు నీకే రావాలా. నువ్వు అందరికంటే మొదటి స్థానంలో ఉండాలా. నేను ఎప్పటికీ కోరుకునేది అదే తల్లి. ఓకే ఓకే. అదే మాట నాకు చెప్పమ్మా. చెప్పడానికే ఉందమ్మా, నీ పేప్తం ఎలా ఉంటే అలానే సెత్తావు అంతే. నువ్వు ఆశపడినంత మాత్రాన అన్నీ జరగవు కదమ్మా. అలాగేనా మాట్లాడేది? దాన్ని సంతోషపెట్టేలా మాట్లాడమంటే బాధపడేలా మాట్లాడతావా? ఓకే అండి, మన స్టేజ్ దగ్గర వెయిట్ చేద్దాం. వీళ్ళు రెడీ అయ్యి అక్కడికి వస్తారు. ఓకే చిల్డ్రన్స్, ఫాస్ట్ గా రెడీ అయ్యి స్టేజ్ దగ్గరకు వచ్చేయండి. రండి మేడం. రాగంగా ఏ గౌరీ, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఆ గంగ మాత్రం ఈ పోటీలో గెలవడానికి వీల్లేదు, అంతే. మంగా, వెరీ గుడ్, చాలా బాగా చేసావు. నిన్ను చూసి నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. అనవసరంగా ఇన్ని రోజులు వేరే వాళ్లతో నిన్ను పోల్చి చాలా బాధ పెట్టాను. నువ్వు నా కన్న కూతురివి. నువ్విలాగే నెక్స్ట్ స్కిట్ లో కూడా అదిరిపోయేలా పర్ఫామ్ చేయాలి, సరేనా? ఓకే మమ్మీ. నా బంగారు తల్లి. రాతిగుండమ్మా, నా కూతురి దురాగతాలు చూసి చూసి బండపారిపోయింది. ఒకవేళ నాకు చావంటూ వస్తే దాన్ని చంపి ఆ తర్వాత నేను చస్తాను. ఒరే హరి, దానికి ఫోన్ చేయి. ఇప్పుడు ఎందుకు మావయ్య? ఇంత మోసం చేస్తుందా? మాట ఇచ్చి తప్పుతుందా? చేయరా, చెయ్యి, ఫోన్ చేయి. మావయ్య, మీరు ఆవేశపడకండి, నేను చేస్తాను. హలో హరి, ఇంకా మా ఫ్రెండ్ దగ్గరే ఉన్నాను. ఏ ఫ్రెండ్ దగ్గర ఉన్నావే? మీ శ్రీ చరణ భోజ
పాదోజములకు నమస్కరించి మేము వరించి మీ గురించి ఎన్నో కలలు కన్నా కన్నె బంగారు. ఈ ఆలియా నా ఫోన్ ఎందుకు కట్ చేసింది? ఇప్పుడేం చేయాలి? ఎలా చెప్పాలి ఇక్కడ ప్రజ్ఞ గ్యాంగ్ మొత్తం అక్కడికి అటాక్ చేయడానికి వస్తున్నారని? నువ్వెక్కడేం చేస్తున్నావు? నువ్వు చాలా హరీలో ఉన్నావు కదా. ఎవరికి ఫోన్ చేస్తున్నావు? నేను ఆలియాకి. తనకు కూడా చెప్పాలిగా. మీరందరూ ఇక్కడ తన వెనకాల తనకి తెలియకుండా ఏమేం చేస్తున్నారు? ఏం చేస్తున్నావు నువ్వు? అదే ఇంతకు ముందు చేసింది. నేను నోరు మూయించడానికి ధనుష్ గురించి నేను మీకు ముందు నుంచే చెప్తూ ఉన్నాను, మీరు వినలేదు. అందరుండగానే నన్ను కాల్చి బూడిద చేయాలని ప్లాన్ చేశాడు. నార్మాయి, అది కాదు నానమ్మ. ధనుష్ గురించి ఇంకొక మాట మాట్లాడావంటే మర్యాదగా ఉండదు. జాగ్రత్త. నానమ్మ, ధనుష్ గురించి నీకు పూర్తిగా తెలీదు. ఇదంతా నటన. ధనుష్ నీ లైఫ్లోంచి వెళ్లే ప్రసక్తే లేదు. అవసరమైతే నీకు రావాల్సిన ఆస్తి మొత్తాన్ని ధనుష్ పేరు మీద రాసిస్తాను. నమస్తే మేడం, నేను పోతురాజును. చూడు పోతురాజు, నా మొగుడు పోలీసోడు. వాణ్ణి నువ్వు చంపాలి. డీల్ ఓకే మేడం. శవాన్ని చూపించిన తర్వాతే డబ్బులు తీసుకుంటానా, అది నా పనితనం. నీకొక షాకింగ్ న్యూస్ చెప్పనా? నీకు పెళ్ళైపోయిందని ఇన్నాళ్ళు డౌట్ గానే అడిగాను కదా. నిన్న నీ పెళ్లి ఫోటో చూశాక కన్ఫర్మ్ అయిపోయిందే. మీ నాన్నని పట్టుకుంటే మీ నాన్నే బయటపడతాడు. ఈ మంగళగిరికి సైకిల్ నడపడమే రాదు, అలాంటి దాన్ని ఏకంగా కారెక్కించి నడిపించడాన్ని ఏమంటారు దుర్గమ్మ? నీకే సైకిళ్ళు స్కూటీలు, దానికేంటే నా కాబోయే కోడలు. నా దగ్గర వాయిస్ రికార్డ్ అయి ఉన్న సంగతి మర్చిపోయావా? అసలు అది ఆ జ్యోతిష్కుడు గొంతేనా నాకు అనుమానం. అయితే విను. ఏంటే గొంతు వినిపించవే అంటే అలా కంగారు పడతావేంటి? నన్ను బెదిరించే ఆయుధాలు ఏవి నీ దగ్గర నేను ఉండనివ్వను.